కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈ వారం కథ ఏప్రిల్ 1వ తారీఖు 1966లో జయశ్రీ మాసపత్రికలో ప్రచురింపబడిన కీర్తిశేషులు భమిడిపాటి జగన్నాథరావు గారి కథ జాజిపూలు. మొత్తానికి ఎలాగైతేనే ఆ ఆదివారం మూర్తి తలంటు పోసుకున్నాడు. అతను వద్దని మారాన్ చేసినా సాగలేదు. రాధ అన్న ఆ ఒక్క మాటతోనూ ఆమె చెప్పినట్టు విన్నాడు. ఆమె చేతిలో కీలుబొమ్మే అయిపోయాడు. ఎన్నో ఆదివారాలు వస్తాయి, ఎంతోమంది తలంటు పోసుకోవచ్చు. అలాంటిది మూర్తి తలంటుకు ఇంత ఉపోద్ఘాతమా అంటారేమో. కానీ మూర్తికి తలంటంటే ఎంతో బెంగ, ఆదివారం అంటే ఎంతో మమకారం, ముద్దును. ఈ పరిస్థితిని రాధ అన్న ఆ ఒక్క మాట విడగొట్టింది. ఆదివారాల ప్రొద్దుట చాలా భాగం నిద్రలో తప్ప ఇంకో విధంగా గడపటం అతనికి ఏమాత్రం సరిపడదు. చదువుకునే రోజుల నుంచి ఆ అలవాటు ఉంది. ఇతర రోజుల్లో ఆఫీసు ఎలాగూ ఉంది. ఆదివారమైనా నిద్రపోనీయకుండా శ్రీమతి తలంటంటూ రూలు పెట్టింది. అది తప్పించుకునేందుకు అతను రకరకాలుగా చిన్నపిల్లాడిలా మారాం చేసేవాడు. రాధ గోముగా లాలించి ఒప్పించేది. ఒక్కోసారి మూర్తి నానా హంగామా చేసేవాడు. చివరకు రాజీకొచ్చారిద్దరూ. ప్రతి 15 రోజులకే తలంటు అంటే ప్రతి 4 ఆదివారాలకి 2 ఆదివారాలు రెస్టు, 2 తలంట్లు. ఈ ఆదివారం పొద్దుట రాధ లేపింది. తలంటు ఆదివారమని అతనికి తెలుసు. అంచేత సుతరాము లేవాలని లేదు. మొండికేద్దామని చూశాడు. 7 అవస్తోంది, లేవరు. అవస్తోంది గదా, అయిపోని, చటుక్కున నేనే లేచేస్తాను, నువ్వు మళ్ళా రానక్కర్లేదు కూడాను అంటూ ఇంకో ప్రక్కకి తిరిగాడు. నా బాబు గదూ, లేవండి, పొద్దెక్కిపోతోంది. నా తల్లి గదూ, కాసేపు ఉండు. రాత్రి ఆలోచిస్తూ 1 గంట దాకా నిద్రపోలేదు తెలుసా. ఆ తర్వాతైనా కలత నిద్ర. పడుకోనిమ్మా. నిజానికి మూర్తికి క్రితం రాత్రి నిద్ర లేదు. శనివారం ఆఫీసులో ఉండగా జనార్దనం ఉత్తరం వచ్చింది. రేపు 3ంటికి వస్తున్నాను, స్టేషన్లో కలుసుకోమని. చిన్ననాటి స్నేహితుడు ఎన్నాళ్లకో రాసిన ఉత్తరం గడిచిన గాథల్ని, పాత సంగతులను జ్ఞప్తికి తెచ్చింది. ఆలోచిస్తూ రాత్రి చాలాసేపు గడిపాడు. అంత కలత నిద్ర ఎంచేతో, సన్నజాజి పూలు కలలోకొచ్చాయా అంది రాధ సన్నగా నవ్వుతూ. సన్నజాజి పూలు అన్న ఆ ఒక్క మాట అతని మీద మ్యాజిక్లా పనిచేసింది. చటుక్కున కళ్ళు తెరిచాడు. అమాయకంగా భార్య వైపు చూశాడు. మరి ఇంకేం, కళ్ళు తెరిచారుగా, లెండి. మూర్తి చప్పున లేచి మౌనంగా నడిచి ముఖం తోముకుని ఎంతో నెమ్మదిగా, మరెంతో బుద్ధిమంతుడిలా తలంటు పోసుకున్నాడు. తల టవల్తో అద్దుతూ, మా బంగారు తండ్రల్లే పోసుకున్నారే ఈవేళ అంది గమ్మత్తుగా నవ్వుతూ రాధ. ఆ నవ్వు అర్థం అతనికి తెలుసు. పేపర్లో తల దూర్చాడు. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, నేనిప్పుడే అరగంటలో వస్తాను అంటూ జడ విప్పుకుంటూ లోపలికి వెళ్ళింది రాధ. కాఫీ తాగి సిగరెట్టు కాలుస్తూ జనార్దనం ఉత్తరం తీసి మళ్ళా చదివాడు. ఎన్నాళ్లకు రాశాడు జనార్దనం. వీడెప్పుడూ అంతే, దగ్గరున్నంతసేపు మనసిచ్చేస్తాడు, దూరంగా వెళ్తే ఇక అంతే. జనార్దనంతో ముడిపడిన బాల్య స్మృతులు, స్నేహం తలుచుకున్నాడు. ఇద్దరిది ఒకే ఊరు, కలిసి పెరిగారు. కానీ ఇద్దరి ఆలోచనలు, ఇష్టాలు చాలా దూరం. జనార్దనంలో దుడుకుతనం, సాహసం హెచ్చు, ఆటలంటే మక్కువ. మూర్తికి నీలి ఆకాశం,
పువ్వులు, పక్షులు ఇవే ప్రపంచం. జనార్దనం కాలేజీ టీంలో హాకీ ఆడుతుంటే మూర్తి పడమటి దిక్కుని వెలిగించే కాంతిని, జనార్దనం కాలి కింద నలిగి జాలిగా మెల్చి గీతలెత్తే పచ్చికను చూస్తూ కూర్చునేవాడు. వారి ప్రవృత్తులు వారి స్నేహానికి ఏనాడూ అడ్డు రాలేదు. కాలేజీ రోజుల్లో ఇద్దరూ ఒక రూములో ఉండి చదువుకునేవారు. మూర్తిని తల్లిలా సాకేవాడు జనార్దనం. కాఫీ కాచి ఇచ్చేవాడు, బట్టలు సర్దేవాడు. నీ భార్యగా ఎవరొస్తారో గాని నిన్ను పాపాయిలా చూసుకోవాలిరా బాబూ అనేవాడు జనార్దనం. మెత్తగా నవ్వి ఊరుకునేవాడు మూర్తి. పెళ్ళాం అంటేనే అబ్బాయి గారికి కులుకుగా ఉందే అని ఫెళ్ళున నవ్వేశాడు జనార్దనం. వాళ్ళు ఆనర్స్లో చేరిన 3వ సంవత్సరం సెలవుల్లో ఇద్దరికూ వింత అనుభవాలు జరిగాయి. జనార్దనం ఎవరికీ చెప్పకుండా ఎటో పోయి చివరికి మిలిటరీలో చేరానని చాలా కాలానికి ఉత్తరం రాశాడు. ఆ సెలవుల్లో తల్లి పట్టు మీద మూర్తి మేనమామగారి ఊరెళ్ళాడు. ఊర్మిళ మేనమామ కూతురు 2 నెలల పిల్లని చూపించి, ఎవరి పోలుకో చెప్పుకో, పెళ్లిలో ఆయన్ని చూశావుగా అంది. ఇంకొంచెం పెద్దవుతే గాని పోలిక చెప్పడం కష్టం అన్నాడు మూర్తి నిద్రలో పాప నవ్విన చిన్ని నవ్వుకి వివసుడై చూస్తూ. సాయంత్రం పాపకు ప్రజెంటుకొని ఊర్మిళ గదిలో అడుగు పెడుతూ, మీ పాపకు ప్రజెంటు తీసుకొచ్చాను, ఏమిటో చెప్పుకో చూద్దాం అన్నాడు. అంటూనే అక్కడే ఆగిపోయాడు. ఊర్మిళ ప్రక్కనే సోఫాలో ఇంకో అమ్మాయి కూర్చుని ఉంది. కంఠస్వరానికి చురుగ్గా తల ఎత్తి సూటిగా చూస్తోంది. మూర్తి కంగారు పడ్డాడు. నా ఫ్రెండు సరోజ, పక్కింటి రావుగారు వీళ్ల బాబాయ్, సెలవులకు వచ్చింది. మా మేనత్తగారి అబ్బాయి మూర్తి అని ఊర్మిళ పరిచయం చేసింది. సరోజ, ఏం చదువుతున్నారు అంది. ఆనర్స్. ఎక్కడా చెప్పాడు. నేను అక్కడే కాలేజీలో అంది. ఆమె అతని కళ్ళల్లోకి చూసి మాట్లాడుతోంది. తొందర కంగారు లేదు, నిబ్బరంగా ఉంది. మూర్తి మాత్రం బెదురుగా క్రిందకు చూస్తూ మాట్లాడేది. ఆమె వదనంలో కంఠంలో కొట్టుకొచ్చినట్టు కనబడే టీవీ దర్పం చూసి. సూటిగా చూసే చిన్ని కళ్ళు, పొడుగ్గా కొనదేలిన నాసిక పసుపులోకి విరగబోయే చామన ఛాయ, ఇవన్నీ ఆ కంగారులోనే నోట్ చేశాడు. మర్రోజు ఆమె అతన్ని వాళ్ల బాబాయ్ గారి ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడున్న మిగతా రోజులన్నీ అతనికి ఆమె సాన్నిధ్యంలో అతి తొందరగా గడిచిపోయాయి. సెలవులు అయిపోగానే ఇద్దరూ కలిసే బయలుదేరారు వైజాగ్. ట్రైన్ బయలుదేరే ముందు రావుగారు, అమ్మాయి ఒక్కతే ఉంది, ఏదైనా కావలిస్తే చూడండి, కాస్త మా సరూని వాల్తేరు దాకా జాగ్రత్తగా తీసుకెళ్ళండి అన్నారు మూర్తితో. సరోజ గమ్మత్తుగా నవ్వింది. నువ్వు దురభిప్రాయంలో ఉన్నావు బాబాయ్, వారినే నేను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, అసలే మెత్తని మనిషి. ఆయన తేలిగ్గా నవ్వేస్తూ, నువ్వే చెప్పబోయ్, ఆడపిల్ల అంత ధాటీగా మాట్లాడడం మంచిదంటావా అన్నారు. ఆమెను సంభ్రమంతో చూస్తున్న అతనికి ఆ మాటలు వినబడలేదు. విశాఖపట్నం చేరే ముందు ఆమె వాళ్ళింటికి రమ్మనమని అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆమెను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. వారం తర్వాత వెళ్ళాడు. ఆ వారం రోజులు ఆమె అతని మనసులో వెలుగుతూనే ఉంది. ఇన్నాళ్లకు వచ్చారా, వెంటనే వస్తారనుకున్నాను అంది సరోజ. ఎందుకలా అనుకున్నారు అన్నాడు ఆమె కలుపుగోలుతనానికి ధైర్యం తెచ్చుకుంటూ. మీరే చెప్పండి, ఈ వారం రోజులు మీరు ప్రతిరోజు అనుకోలేదా? అలా అని అంత సూటిగా చూస్తుందేమిటి? ఆ మాట అన్న తర్వాత ఆమె పెదాల చివర మెరిసిన ఆ చిరునవ్వు కోసం రోజూ రావాలనే అనిపించింది. అతనక్కడ ఉన్న ఆ సంవత్సరము ఆమెను దేవతలా ఆరాధించాడు. అందము, దర్పము,
టీవీ ఉన్న ఆ దేవత అనుగ్రహం కోసం అతను వేచియున్నాడు. ఆమెకు జాజిపూలు ఇష్టం. అది గ్రహించి మూర్తి ఓ రోజు ధైర్యం చేసి జాజిమాల తీసుకుని వెళ్ళాడు. ఆమెకు ఇవ్వడానికి ధైర్యం లేదు. లాల్చీ జేబులో నలిగిపోతోంది మాల. నా కోసమని తెచ్చి జాజులు ఇవ్వడం మర్చిపోయినట్టున్నారే అంది. మీకెలా తెలిసింది? గొణిగాడు. జాజిపూలనైతే దాచారుగాని సువాసన విరజిమ్మేస్తోంది గదండి, చప్పున ఇవ్వండి. అతని హృదయం ఉప్పొంగిపోయింది. ఎంతో భక్తితో ఇచ్చాడు. ఆ తర్వాత వెళ్ళినప్పుడల్లా జాజిపూలు పట్టుకెళ్లేవాడు. ఆమె అభిమానంతో స్వీకరించేది. చదువు అయిపోయి విడిపోయే రోజులొచ్చాయి. ఆ రోజు బీచ్లో అతనికి తొందరగా ఉంది. ఆమె చేతికి జాజులు అందించి, చాలా కాలం బట్టి అడుగుదామనుకుంటున్నాను, చదువు అయిపోవచ్చింది గదా, ఏం చేద్దామనుకుంటున్నారు అన్నాడు. మీరు అడుగుదామనుకుంటున్నది అది కాదు, అవునా అన్నది. అతను తత్తరపడ్డాడు. అవును, నిజమే, నా జీవితానికి తోడు కావాలి. నేననుకుంటూనే ఉన్నాను, ఏనాడో ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలని. నేను చాలా ఆలోచించాను. లాభం లేదు. నా తత్వం నీకు సరిపడదు మూర్తి. నిన్ను ఎంతో జాగ్రత్తగా పసిపాపలా చూసుకోవాలి. నాలో ఆ నేర్పు లేదనిపిస్తుంది. నా తీరు వేరు, నీకు సరిపడదనిపిస్తుంది అని ఓ నిమిషం ఆగి పూర్తి చేసింది. మనం మంచి స్నేహితులుగానే విడిపోదాం. నువ్వు ఈనాడిచ్చిన జాజిమాల నీకే ఇస్తాను. ఆ జాజుల పరిమళంలా నిలిచిపోని మన స్నేహం. అలా విడిపోయారిద్దరూ. ఆ తర్వాత రాధతో వివాహం. ఓ వెన్నెల రాత్రి రాధతో సరోజ, జాజిపూలు, తన ఆరాధన అన్నీ చెప్పాడు. చెప్పి నవ్వాడు. ఆ వదనంలో అమాయకత్వం, ఆ నవ్వులో ఇమిడిన స్వచ్ఛత, ఇది రాధకు ఎంతో ఇష్టం. అంతా విని ఆమె కూడా నవ్వింది. అలా నవ్వుతుందని, నవ్వగలదని అతనికి రాధంటే అంత గురి. అప్పుడప్పుడు జాజులు తెచ్చిపెట్టమని అతన్ని ఉడికించేది. అతని ముఖం కందగడ్డలా అయిపోతే దగ్గరకొచ్చి లాలించేది. జాజిపూలంటే అతనికి ఈనాటికి మక్కువ. ఆ మక్కువతో పెనవేసుకున్న అతని తీరు పూర్తిగా ఆమెకు తెలుసు. అతని ఆ ఇష్టం తమకేం హాని కలుగజేయదని ఆమెకు తెలుసు. పైకి మాత్రం అప్పుడప్పుడు ఆ జాజిపూలు పేరు చెప్పి ఉడికించేది. పెరటిలో జాజిపూల తీగ నాటింది. మధ్యాహ్నం టీ తాగి స్టేషన్కు వెళ్లే హడావిడిలో ఉన్నాడు మూర్తి. గదిలోకి వచ్చిన రాధను చూసి, నేను జనార్దనాన్ని తీసుకువస్తాను, కాకరకాయ వండు, వాడికిష్టం అన్నాడు టై నాట్ సరిచూసుకుంటూ. ఓ నిమిషం ఆగండి, నేను వస్తున్నాను స్టేషన్కి, సరువు వస్తోంది, రిసీవ్ చేసుకోవాలి. వస్తున్న నవ్వును ఆపుకుంటున్నట్టుగా మొహం పెట్టి అంది. అతను బిత్తరపోయాడు. వేళాకోళానికైనా సమయం ఉంది సుమీ. అదేమిటండి, మా స్నేహితురాలు ఎన్నాళ్లకో వస్తున్నాను, స్టేషన్కు రమ్మని రాసింది, వెళ్ళడం తప్పంటారా? మరి సరువు వస్తోందన్నావు? బాగానే ఉంది. అందరు సరువులు మీ సరోజలేనేమిటి? వచ్చేది మా సరస్వతి. ఇక పదండి, పోదాం. అతనికంతా ఏమిటోలా ఉంది. స్టేషన్కు వెళ్లేదాకా అతను ఏం మాట్లాడలేదు. ట్రైన్ రాగానే ఆతృతగా చూస్తున్న మూర్తిని అంత దూరం నుంచే చూసి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కౌగులించుకున్నంత పని చేశాడు జనార్దనం. ఇంకా నున్నపడ్డావు. నిన్నింత సుకుమారంగా చూసుకుంటున్న మా చెల్లెని కూడా చూడాలని ఉందిరా అన్నాడు. రాధ కోసం చూశాడు మూర్తి. అతని చూపు పోయింది. అప్పుడే భోగి నుండి దిగి ఠీవిగా రాణిలా నిలుచుని సరు. ఒక నిమిషంలో ఆమె ప్రక్కన రాధ. ఇద్దరూ నవ్వుకుంటున్నారు.
మూర్తికి మతిపోయినంత పని అయింది. సరు, రాధ కలిసి వస్తున్నారు. ఇద్దరూ దగ్గరకొచ్చారు. ఇదిగోనండి మా సరు. వస్తోందని చెప్పినా నమ్మలేదుగా మీరు. మా సరస్వతిని చూసైనా నమ్ముతారా? అంది రాధ. సరోజినిని చూశాడు మూర్తి. అతని నేనాడూ ఎరగనట్టుగా ఉన్నాయామె చూపులు. పరిచయం చేసే ఛాన్సు ఈవిడెవరో నా నుండి కొట్టేశారు. అయినా చెప్తాను. బైదిబై, సరోజిని చిన్నప్పుడు హైస్కూల్ చదువుదాకా సరస్వతి అనేవారుట. కాలేజీలో చేరి సరోజ అయ్యింది. అసలు సంగతి చెప్పలేదు. మై బెస్ట్ హాఫ్ మొన్న వింటర్లో పెళ్ళయిందిలే. నీకు ఇన్విటేషన్ పంపడం జరగలేదనుకుంటాను. అంతే సడన్ అనుకో. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ముందుగా రాయకుండా తీసుకొచ్చాను అన్నాడు జనార్దను. ఈసారి మూర్తి పని మరీ అయోమయమైపోయింది. ఏదో కలలో ఉన్నట్టుగా ఉంది. టాక్సీ ఇంటి దగ్గర ఆగేదాకా అలాగే ఉన్నాడు. అతని మనసులో ఒకటే ప్రశ్న. రాధకు ఈ సరు ఆ జాజిపూల సరు అని తెలుసా? తెలిస్తే పాతకథ విన్నంత సరదాగా, తమాషాగా, తేలిగ్గా ఇప్పుడు ఉండగలదా? గడిచిన సంగతులు స్మృతులుగానే భావించి రాధ లాలనతో తను హాయిగా ఉన్నాడు. రాధ ఈ జీవితాన్ని స్వర్గంగా చేసింది. ఆ స్వర్గమే తనకి దూరమై జారిపోతే తను మనిషి కాలేడు. జీవితంలో ప్రలోభమే నశిస్తుంది. చందనం లాంటి రాధ పొందిని తను వదులుకోలేడు. తనకీ రాధకీ మధ్య ఈనాటి వరకు అడ్డుతెరలు లేవు. కానీ ఈ విషయం ఆమెకు తెలియకపోతే తనుగా చెప్పకూడదు. రాధ లేకుండా చూచి సరోజతో ముందుగానే చెప్పాలి. ఇంటికొచ్చిన దగ్గర నుండి అతనికి అవకాశం దొరకడం లేదు. జనార్దనం ఇల్లంతా ఆలంగం తిరుగుతూ, మాటలు చెప్పుతూ, పాటలు పాడుతూ అతనికి ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాడు. ఇక రాధ, సరోజ వదలకుండా కబుర్లు. ఆ మాటల్లో సరోజ చెప్పేస్తుందేమో. అతనికి ముళ్లమీద ఉన్నట్టుగా ఉంది. ఇంతలో సావకాశం దొరికింది. జనార్దనం బట్టలు మార్చుకుంటున్నాడు. రాధ స్నానం చేస్తోంది. సరోజ కోసం వెదికి పట్టుకున్నాడు పెరటిలో సన్నజాజి పందిరి దగ్గర. అతని గుండె కొట్టుకుంటోంది. మీరు రాధతో మన సంగతి చెప్పొద్దు. అంటే రాధ సంస్కారాన్ని తక్కువ చేస్తున్నానని అనుకోవద్దు. నేనన్నీ చెప్పలేను. నాకు మీరు ఈ స్వర్గాన్ని నిలబెట్టాలి. ఆమె నవ్వింది నిండుగా. ఆ నవ్వు అర్థం అతనికి తెలుసు. అతనిలో ధైర్యం పుంజుకుంది. సరోజ మీద అతనికా నమ్మకం ఉంది. ఆ తరువాత వాళ్ళు ఉన్న 4 రోజులు అతి ఉత్సాహంగా గడిపారు. వాళ్ళు వెళ్ళిపోయే రోజు వచ్చింది. జనార్దనం షేవ్ చేసుకుంటున్నాడు. రాధ స్టేషన్కు వెళ్లే ప్రయత్నంలో గదిలో ఉంది. ఇంతలో సరోజ వచ్చింది. మీ రాధ సాన్నిహిత్యం నాకు దేవుడిచ్చిన వరం. మీరు తొందరపడి ఏం చెప్పలేదు. కృతజ్ఞుణ్ణి అన్నాడు మూర్తి. చుట్టుకున్న సిగ చేత్తో సర్దుకుంటూ ఆమె నవ్వింది. అదే నిండైన నవ్వు. ఆ పెద్ద సిగ ఆమె వదనంలోని టీవీని ఇంకా పెంచుతోంది. నా కృతజ్ఞతకు చిహ్నంగా మీకీ జాజిపూలు అని జాజులు దోసెట్లో తీసుకెళ్లి ఆమెకిచ్చాడు. ఆమె మాల కట్టింది. మాలలో కొంచెం తెంచి అతనికిచ్చి, మన స్నేహానికి గుర్తుగా ఉంచండి. నాకు తెలుసు మా రాధ మీకు తగినదని అంది. ఇంతలో రాధ వచ్చింది. అరగంటలో బయలుదేరి స్టేషన్కు వెళ్లారు. రాధ, సరోజ పెట్టెలో కూర్చున్నారు. మూర్తి, జనార్దనం ప్లాట్ఫారం మీద మాట్లాడుకుంటున్నారు. సరోజ నవ్వుతూ అంటోంది, ఈ మగవాళ్ల అమాయకత్వం తలుచుకుంటే నాకు నవ్వొస్తోందే రాధా. నిజంగా నీకేం తెలీదనే అతని నమ్మకం. ఈ మూర్తి సంగతి నా ద్వారానే మీ నాన్నగారికి తెలిసిందని, అందుకే మా రాధ తనకి దక్కిందని తెలిస్తే అతని కంగారు చూడాలనిపిస్తోంది. అన్నీ అతనికి చెప్పేనా? ఆ పని చెయ్యకు సుమీ, ఆయన అసలే సున్నితం అంది రాధ. అబ్బో, అంత వెనక వేసుకు రానక్కర్లేదులే. అయినా
అతని నమ్మకాన్ని నేనెందుకు చెడగొట్టాలి? నాకు తెలుసు అతనికి ఆ మాత్రం పట్టుకొమ్మలాంటి ఆడది కావాలి. నాలో ఆ గుణం లేదని తెలిసి అతన్ని కాదన్నప్పుడు నీ సంగతి తట్టింది. నీకు రాసి మీ నాన్నగారికి రాయించాను అతని సంగతి. అలాంటి మనిషిని నాకిచ్చినందుకు నీకు చాలా రుణపడి ఉన్నాను అంది రాధ. సరోజ జాజిపూలు తీసి రాధకు చూపించి, మీ ఆయనగారి వీడ్కోలు బహుమానం తెలుసా అంది వెక్కిరిస్తూ. ఆ మాల తన చేతులతో సరోజ సిగలో అమర్చి అంది రాధ. మగవాళ్లలో ఆ మాత్రం సన్నటి చీలిక ఉంటుంది. మనం అది అర్థం చేసుకుని మన్నించగల నేర్పు ఉండాలి. లేకపోతే ఎన్ని ఈసులు, ఎన్ని అనర్థాలు. ఆ రాత్రి డాబా మీద నిద్రపోయిన అతని వదనంలోకి తృప్తిగా చూస్తూ అతను భద్రంగా దాచుకున్న సరు ఇచ్చిన జాజిపూల మాల అతని లాల్చీ జేబులోంచి తీసి ఆమె తన తలలో అమర్చుకుంది. చల్లని వెన్నెల అనురక్తయైన ప్రేయసిలా వారిద్దరినీ అలుముకుంది. అదండి, ఏప్రిల్ 1వ తారీఖు 1966లో జయశ్రీ మాసపత్రికలో ప్రచురింపబడిన కీర్తిశేషులు భమిడిపాటి జగన్నాథరావు గారి కథ జాజిపూలు. ఇక భమిడిపాటి జగన్నాథరావు గారి గురించి కొన్ని వివరాలు. ప్రముఖ కథకులు, కథా ప్రేమికులు. భమిడిపాటి జగన్నాథరావు గారి స్వస్థలం కృష్ణా జిల్లా. 1934 డిసెంబర్ 1న గుడివాడలో జన్మించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఏ పట్టా నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. మంచి కథకుడిగా, ప్రభావశీల రచయితగా భమిడిపాటి జగన్నాథరావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు కథారచన ప్రవృత్తి. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్గా, ఏపీ గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. తెలుగు రచయితల్లో భమిడిపాటి జగన్నాథరావు గారు ప్రత్యేకమైన కథకుడు. మొదటి నుంచి కథలు చదవడం, మంచి కథలను అందరితోనూ పంచుకోవడం, అద్భుతమైన కథకుల్ని గుర్తించడం ఆయన చేసేవారు. అలా ఆయన సాహిత్యలోకానికి పరిచయం చేసిన, కనుగొన్న రచయితల్లో త్రిపుర మొదటివాడు అనే అంటారు. చలం, పాలగుమ్మి పద్మరాజు, బుచ్చిబాబు ఆయనకు ఇష్టమైన రచయితలు. భమిడిపాటి జగన్నాథరావు గారు రాసినవి కొన్ని కథలే. ఇవి ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, మా భూమి, జ్యోతి, జయశ్రీ, ఆహ్వానం, తెలుగు స్వతంత్ర, వార్త, రచన, నవ్య, చినుకు, ఇండియా టుడే లాంటి పత్రికల్లో అచ్చయ్యాయి. భమిడిపాటి జగన్నాథరావు గారు రాసిన కథలతో 3 కథా సంపుటాలు వెలువడ్డాయి. ఆయన పుస్తకాలు భమిడిపాటి జగన్నాథరావు కథలు పరస్పరం, మువ్వలు, అడుగుజాడలు అనే కథా సంకలనాలుగా లభ్యమవుతున్నాయి. త్రిపుర ఓ జ్ఞాపకం అనే పుస్తకానికి అత్తలూరి నరసింహారావు, కె రామయ్యలతో కలిసి సంపాదకత్వం వహించారు. అదండి ఈనాటి కథకులు, కీర్తిశేషులు భమిడిపాటి జగన్నాథరావు గారి గురించి. ఇంతటితో ఈనాటి కథాపఠనం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.